పసిపిల్ల వస్తువులు కూడా అమ్ముకోవడానికి సిగ్గులేదు? మర్యాదగా అమ్మిన సామాన్లు తిరిగి తెచ్చి ఇంట్లో పెట్టు. ఊర్మిళను మాకన్నా ముందు నువ్వే పట్టుకొని ఏసీపీ గారి దగ్గర రివార్డులతో పాటు అవార్డులు కూడా కొట్టేసేలా ఉన్నావు. పట్టుకొని తీరుతా. తన కష్టంలో ఉందని జాలి పడితే రేపు తమరు కష్టపడాలి, ఆ పసిబిడ్డ కష్టపడాలి. ఆ ప్రమాదం రాకూడదంటే నా మాట విని ఆ అమ్మని ఇంట్లో నుంచి పంపించేయండి బాబు. కళ్ళు మూసుకుని ఎలా చూడాలబ్బా? బంగారం ఏది? డాడీ, అమ్మ బన్ను. బంగారం అద్దం ముందు ఏం చేస్తుంది? అదా మమ్మీ నేను నిద్రపోతున్నప్పుడు చాలా అందంగా ఉంటానంది. ఎలా ఉంటానో చూద్దామని అద్దం ముందు నిద్రపోతూ చూసుకున్నామంటే కుదరట్లేదు డాడీ. కళ్ళు మూసుకుంటే ఎలా కనిపిస్తావమ్మా? మరి నిద్రపోయేటప్పుడు నన్ను నేను చూసుకునేది ఎలా డాడీ? ఎలా? సరే సరే, ఇప్పుడు నిద్రపో. సరే డాడీ. ఇప్పుడు కళ్ళు తెరు, కళ్ళు తెరు. చూడు, నిద్రపోతుంటే నా బంగారు తల్లి ఎంత అందంగా ఉందో. మమ్మీ చెప్పింది నిజమే డాడీ. సరే, ఇప్పుడు మన ఇద్దరం మేడపైకి వెళ్ళి ఆడుకుందామా? అలాగే డాడీ. కామన్. ఇప్పుడు చెప్పు, ఏం ఆట ఆడుకుందాం? దొంగ పోలీస్ ఆట ఆడదాం. దొంగ పోలీస్ ఆట? ఓకే ఓకే. మరి దొంగ ఎవరు? నువ్వెప్పుడు పోలీస్ కాబట్టి నువ్వే దొంగ, నేను పోలీస్. ఓకే సరే, కళ్ళు మూసుకుంటాను, పారిపో. అలాగే, కళ్ళు మూసుకో. ఏ దొంగ, తెరిచి చూడకూడదు, ఓకేనా? ఓకే డాడీ, వచ్చేస్తున్నా. ఏ అప్పుడే కాదు, కళ్ళు తెరిచి చూడకూడదు, ఓకేనా? డాడీ వచ్చేస్తున్నా. దొంగ, నిన్ను పట్టేసుకుంటాగా. దొంగ ఎక్కడా?
తల్లి డాడీ అమ్మా తల్లి ఏమైందమ్మా ఏమైంది? హే దొంగ దొరికిపోయాడు దొంగ దొరికిపోయాడు. అబద్ధం చెప్పి అలా డాడీని భయపెట్టొచ్చా? మరి నాకు దొరకకుండా నువ్వు దాక్కోవచ్చా? ఈయా! ఇప్పుడు డాడీ నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, నువ్వు ఆన్సర్స్ చెప్పాలి. ఓకే? ఓకే. నీకెవరంటే ఇష్టం? డాడీ మమ్మీ. ఇద్దర్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఫస్ట్ డాడీ అంటే ఇష్టం, తర్వాత మమ్మీ అంటే ఇష్టం. మరి డాడీ చెప్పినట్టు వింటావు కదా? వింటాను. రేపటి నుంచి సావిత్రిని మమ్మీ అని పిలవకూడదు. ఓకే. రేపటి నుంచి మమ్మీ అని పిలువను, అమ్మ అని పిలుస్తాను. అలా కాదమ్మా, అమ్మా అని కూడా పిలవకూడదు. ఏం డాడీ నువ్వు ఇంకా మమ్మీని ఏమని పిలవాలి? అమ్మమ్మ అని పిలవాలా? సావిత్రిని ఆంటీ అని పిలవాలి. అయ్యో డాడీ, మమ్మీని ఆంటీ అని పిలుస్తారా? అలా అయితే నిన్ను అంకుల్ అని పిలుస్తాను, ఓకేనా? నువ్వు చిన్న పాపవు కదా, డాడీ చెప్పేది నీకు అర్థం కావడం లేదమ్మా. అయినా నువ్వు డాడీ చెప్పిన మాట వింటావు కదా? సావిత్రిని ఆంటీ అని పిలవాలి, ఓకేనా? మమ్మీని ఆంటీ అని ఎందుకు పిలవాలి డాడీ? అది తప్పు కదా. అంటే సావిత్రి ఇక్కడ ఎక్కువ రోజులు ఉండదమ్మా. ఏ ఎందుకుండదు? తనకి వేరే పనుంది, వెళ్ళాలి కదా. అందరు మమ్మీలు అలా వెళ్తున్నారా? మా మమ్మీ ఎందుకు వెళ్తుంది? చిన్నప్పటి నుంచి నా దగ్గర రాకుండా ఇప్పుడు వచ్చి అప్పుడే ఎలా వెళ్తుంది? వెళ్తుంది, తను మీ మమ్మీ. అన్నింటికి రీజన్స్ చెప్పాలా నీకు? చెప్పింది విను, ఓకే? I hate you, Daddy. చూశారా బాబు, పాప ఆ అమ్మకి ఎంత దగ్గరైందో. ఇందుకి బాబు నేను చెప్పింది. వెళ్ళిపోద్ది అంటేనే అంత బాధపడింది, వెళ్ళిపోతే ఇంకెంత బాధపడుతుంది. పరిస్థితి చేయి దాటిపోకముందే జాగ్రత్త పడండి బాబు, లేదంటే అన్యాయంగా బిడ్డ జీవితం నాశనమైపోతుంది.
అయ్యగారు 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 ఏమైందా అమ్మా? పాప పాప పాపకేమైంది? మేడ పైకెక్కి దిగనంటుంది బాబు. తొందరగా రండి బాబు. పద. ఎక్కడ అమ్మా? ఎక్కడ? అదిగో. వెన్నెలా, అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా? ఏం చేస్తున్నావు? మమ్మీ ఉండదు, వెళ్ళిపోతుందన్నావుగా. ఇప్పుడే వెళ్ళదు కదమ్మా. అయినా దానికి దీనికి సంబంధం ఏంటి? ముందు కిందకి దిగు. మమ్మీ వెళ్దని చెప్పు. వెళ్లకుండా ఎలా ఉంటుందమ్మా? తన ఇంటికి తను వెళ్ళాలి కదా. మమ్మీకి మన ఇల్లే తన ఇల్లు కదా, ఇంకో ఇంటికి ఎందుకు వెళ్తుంది? చెబితే నీకు అర్థం కాదమ్మా. ముందు నువ్వు అక్కడి నుంచి దిగు. నేను దిగను. మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుందంటే నేను వెళ్ళిపోతాను. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. మరి మమ్మీని వెళ్ళొద్దని చెప్పు. వెళ్ళాలమ్మా, తప్పదు. మన ఇంట్లో ఉండడం కుదరదు. మమ్మీ లేకుండా నేను ఉండలేను డాడీ. మమ్మీ మమ్మీ మమ్మీ, తను నీ మమ్మీ కాదంటే అర్థం కాదా? అబద్ధం, తనే మా మమ్మీ. లేకపోతే బర్త్డే గిఫ్ట్ గా ఎందుకు తీసుకొస్తా? బుద్ధి తక్కువై తీసుకొచ్చాను. అదేగా నేను చేసిన తప్పు. ప్లీజ్ డాడీ, మమ్మీని పంపించొద్దు. తన ఇంటికి తను వెళ్లకుండా ఎలా ఉంటుంది? ముందు నువ్వు దిగుతావా లేదా? అయితే మమ్మీ వెళ్ళిపోతుందా? మమ్మీ లేకుండా నేను ఉండలేనుగా. అందుకే మమ్మీ కంటే ముందు నేనే వెళ్ళిపోతాను. వెన్నెలమ్మా, 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 వెన్నెలమ్మా. ఆయ చెప్పింది నిజమే. పాప సావిత్రికి బాగా దగ్గరైపోతుంది. రేపు సావిత్రి వెళ్ళిపోయాక అది ప్రమాదమే. సో ఇప్పుడే పాపకి సావిత్రిని దూరం చేయాలి. ఆయమ్మా, వస్తున్నానమ్మా. పాపేది? రాత్రి బాగా ఏడ్చి ఏడ్చి నిద్రపోయిందమ్మా. ఇంకా నిద్ర లేవలేదేమో. ఏడ్చిందా? ఎందుకు? ఎవరేమన్నారు? ఈ ఇంట్లో ఆ పసిదాన్ని అనేవాళ్ళెవరున్నారమ్మా? మరెందుకు ఏడ్చింది? కారణం మీరే. నేనా? నేనేం చేశాను? తల్లి కాకపోయినా సొంత తల్లిలా అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. మీ ప్రేమకు ఇప్పటికే బాగా అలవాటు పడిపోయింది. ప్రేమగా చూసుకోవడం కూడా తప్పేనా? జీవితాంతం ఇక్కడే ఉండిపోయేవాళ్లైతే తప్పులేదమ్మా. మీ పని పూర్తి కాగానే మీ దారి మీరు చూసుకుంటారు. ఆ తర్వాత పాప మీ గురించి దిగులు పడితే బాధపడాల్సిందెవరు? మా అయ్యగారేగా. అందుకే మీకింకా పూర్తిగా అలవాటు కాకముందే పాపని మీకు కొంచెం దూరంగా ఉంచాలని మా అయ్యగారు అనుకుంటున్నారు. అలా దూరంగా ఉండమన్నందుకే పాప రాత్రంతా ఏడుస్తూ కూర్చుంది. ఏమ్మా, మా అయ్యగారు ఏదో మంచి మనసుతో తమరికి ఇంట్లో చోటిచ్చారు. వచ్చామా, పని చూసుకున్నామా, వెళ్ళామా అని కాకుండా అమ్మనంటూ ఆ పసిదాని మనసులో చేరాం. రేపు నీ దారిన నువ్వు పోతే ఆ బిడ్డ అమ్మ కావాలి అంటే అయ్యగారేం చేయాలి? ఎవరిని తీసుకొచ్చి పాపని సముదాయించాలి? అక్కో, చెల్లో, అన్నో, తమ్ముడో అయితే ఎవరో ఒకరిని తీసుకొచ్చి చూపించొచ్చు. పసిబిడ్డ మనసులో ఒక్కసారి అమ్మ అనే ముద్ర పడ్డాక ఆ మాట మారదు, రూపమూ మారదు. అప్పుడు మా అయ్యగారు రోజు నిన్ను ఎక్కడ్నుంచి వెతుక్కుని తీసుకురావాలి?
ఇది నా బాధ కాదు, మా అయ్యగారి బాధ. ఆయన చెప్పలేక బాధపడుతుంటే నేను చెప్తున్నాను. మమ్మీ ఏంటి మమ్మీ ఇంకా చూస్తున్నా? ఇప్పటికే లేట్ అయింది. పద, నన్ను స్కూల్కి రెడీ చేద్దు గాని. పద మమ్మీ, రా మమ్మీ. టిఫిన్ చేద్దు గాని పద. సరే మమ్మీ. తినిపించు మమ్మీ. స్కూల్లో జాగ్రత్త. బాయ్ మమ్మీ. బాయ్. సార్, మీరు పాపని నా నుంచి దూరంగా ఉంచాలని చూస్తున్నారా? నేనేం బాధపడను. మీరు మీ మనసులో ఉన్నదున్నట్టుగా మాట్లాడొచ్చు. చెప్పండి, ఎందుకు మీ మనసుకు అలా అనిపించింది? నా కూతురు బాధపడకూడదు, బాధ పెట్టేవాళ్ళు మా మధ్య ఉండకూడదు అనే నేను మరో పెళ్లి చేసుకోలేదు. నీకు మమ్మీని తీసుకొస్తానని నా కూతురికి మాట ఇవ్వడం, అదే రోజు నువ్వు రావడం అనుకోకుండా జరిగినవే కావచ్చు. కాని నా కూతురు నువ్వే తన తల్లి అనుకుంటూ రోజు రోజుకి నీకు బాగా దగ్గరవుతోంది. ఈ దగ్గరవ్వడం రేపు నువ్వు దూరమైన రోజు నా కూతుర్ని ఎంత బాధ పెడుతుందో అని నాకు భయం వేస్తోంది. అంటే అవసరం తీరిపోగానే
అన్నీ మర్చిపోయి అందర్నీ వదిలేసుకుంటాననుకున్నారా? నేనంత స్వార్థపరురాల్ని కాదండి. ఆడదానికి అమ్మతనం, అమ్మా అన్న పిలుపు ఒక వరం. ఆ పసి మనసుకు నేను తల్లిలా కనిపించడం నా అదృష్టం అనుకున్నాను. తల్లిని కాకపోయినా ఈ కొద్ది రోజులు మాతృత్వంలోని ఆనందాన్ని అనుభవించాను. కంటేనే తల్లులు కాదు, అమ్మ అందరికీ అమ్మే. పిలవటం పిల్లల హక్కు, పిలిపించుకోవటం ఆ ఆడదాని అదృష్టం.